చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అండి మీది? లేదండి, అరేంజ్డ్. బెంగళూరు అండి మా మిస్సెస్ది. ఓకే, తెలుగాం కాదు, తెలుగు వాళ్ళే. దే సెటిల్డ్ ఇన్ బెంగళూరు. మా మామగారిది కోలార్ అండి. మా మామగారిది కోలార్. ఓకే. మా అత్తగారిదేమో నాకు అక్క వరుస అవుద్దండి. మా ఇంటి గోడడ్డండి మనమండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు ఎప్పుడో. ఈ అక్కన అక్కడ ఇచ్చారు కోలార్. వాళ్ళు తెలుగు వాళ్ళే. తర్వాత బెంగళూరులో సెటిల్ అయ్యారు మా మామగారు. సో ఆ విధంగా బెంగళూరు అండి మా అత్తూరు. ఓకే. ఎంతమంది సార్ పిల్లలు ఇప్పుడు? నాకు 2 పిల్లలు సార్. ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్దబాబు ఒరిజినల్గా సినిమా ఫీల్డ్లో ఉండేవాడు సార్. అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, రైటర్గా చేశాడు. నాకు కథ ఇచ్చాడు, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి అని. ఓకే. సినిమా తీశాను నేను. ఆదిత్య, ఓము, రేఖ వీళ్ళందరితోటి తీశాను. తర్వాత సినిమా ఫీల్డ్ వద్దనుకుని అతను, అంటే ముక్కుసూటి వ్యవహారం అండి మా ఊడిది. ఇక్కడ పనికిరాదు. మనం ముక్కుసూటిగా వెళ్ళామంటే అవుట్. ఇక్కడ మనకి ఇష్టం లేకపోతే కొంచెం సైలెంట్గా కూర్చోవడం బెటర్ తప్పించి సినిమా ఫీల్డ్లో మీరు ముక్కుసూటిగా వెళ్ళారంటే దెబ్బ అడిగిపోతారు. ఓకే. వద్దన్నాడు. వద్దున్న అన్నాను నేను అని. హిప్నోథెరపిస్ట్ అండి. హిప్నోథెరపీ అంటే మానసిక వైద్యం సార్. మా ఊడినే ఇచ్చేది. ఓకే. అది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంట్లోనే పైన 2nd ఫ్లోర్లో రూమ్ ఉంది. ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాడు. రెండో బాబు అమెరికా అండి. సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు. డెలైట్లో పనిచేసేవాడు. ఇద్దరు వెల్ సెటిల్డ్. ఓకే. ఇద్దరు. పెద్దబాబు మన దగ్గరే ఉంటాడు ఇంట్లో. కానీ ఇన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు, ఎందుకు మధురానగర్లో ఇప్పటికి చిన్న ఇంట్లో ఉంటున్నారు? మీ బ్యాచ్ అంతా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో పెద్ద పెద్ద కోటల్లో ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన వెంటనే కట్టిన ఇల్లు అదండి. ఓకే. అది నేను 2019లో షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడే ఇల్లు చూసుకుని కట్టుకుందామని అక్కడ చూసుకుని ఇల్లు కట్టుకున్నానండి. అక్కడండి గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉంటామండి. 1st ఫ్లోర్లోనేమో మా పెదబాబును కోళ్ళు వాళ్ళు. ఓకే. 2nd ఫ్లోర్లోనేమో ఇప్పుడేమో 2 రూములు అండి. ఒకటి మా వాళ్ళ కౌన్సిలింగ్ రూము, ఒకటేమో అమెరికా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వస్తే ఒక రూమ్ అండి అక్కడ. నేను వచ్చాను మీ ఇంటికి. అదేనండి. అప్పుడు అక్కడ ఉంటున్నామండి. అదేండి. అక్కడి నుంచి కూడా పెద్ద లగ్జరీగా ఉండాలి, పెద్ద కార్లు వాడాలి ఎప్పుడు కూడా ఎప్పుడు లేదండి. ఎందుకు సార్, నేను స్టిల్ మారుతి కారు వాడుతూ ఉంటే 800 మారుతి కారు మద్రాసులో ఉన్నప్పుడు అదే. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అయితే మా అబ్బాయి బలవంతంగా మార్పించాడు. టాటా నెక్సాన్ అండి ఇప్పుడు. మధ్యలోనేమో యాక్సెంట్. ఓకే. మధ్యలో యాక్సెంట్ ఇప్పించాడు. ఏంటి నాన్నగారు ఇంకా మారుతి 800 వేసి తిరగడం ఏంటి అది ఇది అని అది ఇప్పించాడు యాక్సెంట్. ఆ యాక్సెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టాటా నెక్సాన్. ఓకే. సో మీరు తీసుకున్న టాప్ రెమ్యునరేషన్ అంటే అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు కదా, ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు వచ్చిన సినిమాలు? 5 లక్షలు సార్, అంతే. అంతకు మించి ఎప్పుడు తీసుకోలేదు. ఈ 5 లక్షల్లో కూడా దగ్గర ఒక 50% ప్రొడ్యూసర్, 50% అమౌంట్ ఎగొట్టేశారండి. అబ్బా, అడగేవాడిని కాదేమో ఎప్పుడు. లేకపోతే ఈ పాటికి ఎన్ని బిల్డింగ్లు కట్టి ఉండేవాడిని అండి నేను 76 సినిమాలకి. ఓకే. అదే అప్పట్లో 5 లక్షలు అంటే సూపర్ అండి. ఓకే. అప్పట్లో మేము అప్పట్లో సార్, నేను ఓ జంజాల్ గారు కానీ మీరు వంశీ గారు తీసుకోండి, ఎవరైనా సరే మేము అమౌంట్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం కాదండి. ప్రొడ్యూసర్కి ఒక సినిమా చేయాలి, ఆడు నిలబడాలి, అది చేయమండి. ఇంకో 10 సినిమాలు మనతో చేయాలి, మళ్ళీ 10 సినిమాలు మనతో చేయాలి ఆ ప్రొడ్యూసరు. కానీ మీతో చేసిన ప్రొడ్యూసర్లు అందరూ జూబ్లీ హిల్స్ సాంగ్ ఉన్నారుగా? కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. ఓకే. కానీ రేలంగి గారు, మీరు మన కమిడియన్ రేలంగి గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి అని అంటుంటారు ఎక్కువ, చాలా మంది తెలియక. తెలుసా లేకపోతే? కాదండి, నేను వాళ్ళ అబ్బాయిని కాదు సార్. నాకు వరుసగా పెదనాన్నగారు అవుతారు, దూర బంధువు. ఓకే. సినిమా ఫీల్డ్కి వచ్చే వరకు కూడా నాకు తెలియదండి. తర్వాత చెప్పారు మా పెదనాన్నగారు అవుతారు వరుసకి, మా నాన్నగారికి అంతా ఒకటే కమ్యూనిటీ మేమండి, దూర బంధువు అని. రాధమ్మ పెళ్ళి అని సినిమా చేసినప్పుడు మేము ఆయన ఇంట్లో ఆఫీస్ పెట్టాము, నీలకంఠ మెహతా స్ట్రీట్. ఓకే. టీ నగర్. కృష్ణ గారి ఇల్లు, రేలంగి గారి ఇల్లు ఆపోజిట్ అండి, డైరెక్ట్ ఆపోజిట్. గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఆఫీస్ తీసుకున్నాం రాధమ్మ పెళ్ళి. 5th ఫ్లోర్లో రేలంగి గారు ఉండేవారు.
రేలంగి గారు అబ్బాయి సత్యనారాయణ బాబు గారితో పరిచయాలు నాకండి, వాళ్ళ మనవాళ్ళతోటి వాళ్ళందరితోటి ఇప్పటికీ పరిచయాలు బాగా ఉన్నాయండి నాకు. సత్యనారాయణ బాబు గారు చనిపోయారు అనుకోండి వేరే విషయం. ఈ రేలంగి గారి దగ్గర నేను వెళ్ళి ఎప్పుడు కూడా ఏమండి నేను నా పేరు రేలంగి నరసింహరావు అని అదని ఇదని ఎప్పుడు చెప్పలేదు, నేను కలవలేదు. కానీ ఆయన ఆ సినిమాలో యాక్ట్ చేశాడు రాధంపల్లిలో. యాక్ట్ చేస్తూ ఉంటే అప్పటికే ఆర్థరైటిస్ వచ్చి కాళ్ళు పడిపోయి ఇలా కూర్చుని ఉండేవాడు. ఇద్దరు మనుషులు చెరుకు పక్కన లేపేవారు, కూర్చోబెట్టేవారు, తీసుకెళ్ళేవారు ఇలాగ. ఓ రోజు సెట్లో నన్ను పిలిచాడు, నేను కూర్చొని షార్ట్ లేనప్పుడు, షార్ట్ గ్యాప్లో, బాబు ఇటు రామ్మా అన్నాడు. వెళ్ళాను. నమస్తే సార్, చెప్పండి సార్, ఏంటి సార్ అన్నాడు. నీ పేరేంటయ్యా, ఏ ఊరయ్యా నీది అన్నాడు. పాలకొల్లు సార్. ఎవరబ్బాయి పాలకొల్లు? డాక్టర్ రేలంగి శ్రీరంగనాయకులు గారి అబ్బాయిని సార్. ఓ రంగడ కొడుకువా, ఓకే. నీ పేరేంటి? రేలంగి నరసింహారావు సార్. ఏంటేంటి అన్నాడండి ఇలాగా. రేలంగి నరసింహారావు సార్ అన్నాను. అందరికీ రేలంగి ఎందుకు అయ్యింది? మా ఇంటి పేరు సార్. ఆహా, లేదు ఈ రోజు నుంచి నువ్వు ఉత్తి నరసింహారావు అంతే. అదేంటిది ఉత్తి నరసింహారావు ఏంటి సార్? మా ఇంటి పేరు రేలంగి నరసింహారావు అనేది మా తాతగారి పేరు నాకు పెట్టారు, నరసింహస్వామి నరసింహారావు అని పెట్టారు. రేలంగి తీసేయమంటారేంటి మీరు? అది ఇది అన్న. మరి మీరు రేలంగి వెంకటరావు గారు కాదు సార్, మీ ఇంటి పొరతోటి పోయి పిలుస్తున్నారు కదా అందరూ మిమ్మల్ని. ఆయన ఉత్తి రేలంగి అంటారు కదా, అసలు ఆయన ఉత్తి రేలంగి అంటారు, వెంకటరావు గారు అనరు కదా మిమ్మల్ని సార్. మరి నన్ను తీసేయమంటారేంటి అని. కదా ఇట్రా అన్నాడు. దగ్గరికి వెళ్ళాను, ఒంగున్నాను. ఇప్పుడు మీ గురువు గారి సెట్లో తిట్టినప్పుడల్లా నిన్ను తిడుతున్నాడా నన్ను తిడుతున్నాడా తెలియదు. రేలంగి రేలంగి వరే ఏదో ఎక్కడ రేలంగి రారా ఇలాగా, ఏం చేస్తున్నావు, ఏంట్రా ఈ తప్పుడు పని రేలంగి అని తిడుతుంటే నన్ను చూస్తున్నారు మా అసిస్టెంట్ అందరూ, మా స్టాఫ్ అందరూ, ప్లస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా నన్ను చూస్తున్నారు. నేను వాళ్ళతో చెప్పలేక చచ్చిపోతున్నాను. నేను కాదురా బాబోయ్ వాడు వాడు అని. ఓకే, నేను చెప్పలేను సార్, అంత ధైర్యం నాకు లేదానికి, మీరు చెప్పండి సార్ అన్నాడు. సర్లే మా ఊడు చెప్తానులే అన్నాడు. సో కానీ అది పరిచయం. వరుసగా మీ పెదనాన్న అవుతారు, వరుసగా పెదనాన్న గారు అవుతారు. ఓకే ఓకే, రిలేషన్. ఇది తెలియక ఏం చేశారంటే అండి, ఈయన చనిపోయినప్పుడు పేపర్లో రాశారండి ఈయనండి. నేను అప్పటికి డైరెక్టర్ని అయ్యాను. రాశారు, ఏమని రాశారో తెలుసండి పేపర్లో, ఈయన రేలంగి గారు నేను కాదు, ఆయన చనిపోయిన తర్వాత నేను డైరెక్టర్ని అయ్యి ఫేమ్ అయిన తర్వాత ఈ రేలంగి నరసింహారావు ఎవరో కాదు, రేలంగి వెంకటరావు గారి కొడుకు. ఆయన చనిపోయినప్పుడు ఆయన నోట్లో ఈయన తులసి తీర్థం వేస్తే ఆయన హాస్యాన్ని ఈయన చేతిలో పెట్టారు అని పేపర్లో రాశారండి అప్పట్లో. నేను డైరెక్టర్ని అయ్యి 2-3 సినిమాలు అయిన తర్వాత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.